3 దశాబ్దాల పైన నుండి చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా వెంటాడుతున్నటువంటి పదం వెన్నుపోటు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే వెన్నుపోటు పదంతో చంద్రబాబు నాయుడు గారిని వెంటాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ప్రజలను మోసం చేసి, అంటే ప్రజలను వెన్నుపోటు పొడిచారు. సూపర్ 6 ఇస్తాను, మహిళలకు 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1500 ఇస్తాను అని వెన్నుపోటు పొడిచారు. నిరుద్యోగులకు వెన్నుపోటు, గ్యాస్ వెన్నుపోటు, అన్ని వెన్నుపోట్లు పొడిచారు అని. చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే వెన్నుపోటే దిక్కు అని మళ్ళీ ఆ వెన్నుపోటు అనే పదాన్ని జనంలోకి మరింత బలంగా తీసుకెళ్లడం కోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పాలన 2 ఏళ్ళు ప్రజలకు వెన్నుపోటు ఈ పేరుతో జనంలోకి అయితే వెళ్తూ ఉన్నారు. ఈరోజు మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకలు అండ్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దహనం చేయడం అండ్ ఇప్పుడు గుర్తుండే ఉంటుంది. ఎన్నికలకు ముందే మేము అధికారంలోకి వస్తే నెలకు ఎంత వస్తుందని బాండ్ పేపర్లు ఇచ్చారు, బాండ్ పేపర్లు రాయించారు. ఆ బాండ్ పేపర్ దహనం కార్యక్రమం ఈరోజు చేయబోతూ ఉన్నారు మండల కేంద్రాలు. తర్వాత 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో, ఆ తర్వాత 12వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద కార్యక్రమంగా దీన్ని చేయబోతూ ఉంది వైసీపీ. సో చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల పాలన ప్రజలకు వెన్నుపోటు అని. ఇప్పుడు ప్రభుత్వం మీదేమో తీవ్ర వ్యతిరేకత, పాలన మీదేమో పట్టు లేదు. చివరికి వాళ్ళ పార్టీ నాయకులను, శ్రేణులను కూడా సాటిస్ఫై చేసే విధంగా పాలన లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ప్రజల దృష్టి మరల్చాలి అని రకరకాల ప్రయత్నాలు అధికార పార్టీ అయితే చేస్తూ పోతూ ఉంది. రకరకాల పడిగట్టు పదాలు ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళేదో ఎదురుదాడి చేస్తూ ఉంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 3వ సంవత్సరం అడుగు పెడుతూ ఉన్నా ఇంకా జగన్ 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 జగన్నామస్మరణ చేస్తూ ఉంటే ప్రజలకు కాదు, కరుడు కట్టిన వీళ్ళ అభిమానులకు కూడా చేదరింపుగానే ఉంది. సో మరి ఇంకో 2.5 ఏళ్ళు తర్వాత ఇంక ఎన్నికలు స్టార్ట్ అయిపోతాయి. మరి ఈ క్రమంలో వీళ్ళ మీద వ్యతిరేకత ఎలా తగ్గించుకోగలుగుతారు? ప్రతిదానికి జిందా తిలస్మాత లెక్కన ఒకటే మందు, డైవర్షన్. సో మరి ఇప్పుడు ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని కూడా డైవర్ట్ చేయడం కోసం నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయబోతుందో ఏమో చూడాలి.